పేపర్ లీకులు విద్యార్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే నీట్ పరీక్ష రద్దవడంతో దాదాపు 23 లక్షల మంది మెంటల్లీ సఫర్ అవుతున్నారు. ఇలా పేపర్ లీకులు జరగడం ఎప్పుడో ఒకసారి జరిగితే పొరపాటు అనుకోవచ్చు. కానీ ఇండియాలో కేంద్రం నిర్వహించే పరీక్షతో పాటు రాష్ట్రాలు నిర్వహించే పరీక్షలు సైతం అనేక సార్లు పేపర్ లీక్ ఇష్యూతో వివాదంలో చిక్కుకున్నాయి. ఇది ఖచ్చితంగా ఎగ్జామ్ నిర్వహించే వారి వైఫల్యమే అవుతుంది. నిజానికి పేపర్ లీక్ ఘటనలు అనేక దేశాల్లోనూ కనిపిస్తున్నాయి. అయితే ఓ దేశంలో మాత్రం కోటి మంది పరీక్ష రాసే ఎగ్జామ్ కూడా ఇప్పటివరకు ఒక్కసారి కూడా లీక్ అవ్వలేదంటే నమ్మగలరా? అవునండి, ఇండియాకు సరిహద్దును పంచుకునే చైనాలో కోటి మందికి పైగా హాజరయ్యే గావోకో పరీక్షను లీక్ ప్రూఫ్ గా మార్చిందంటే నమ్మగలరా? ఇది నిజంగా నిజం. ఇంతకీ చైనా ఈ విషయంలో ఎలా సక్సెస్ అయింది? అసలు పేపర్ లీక్లే జరగకుండా చైనా ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అవుతుంది? చైనాలో ప్రతి ఏడాది జూన్ వచ్చిందంటే దేశం మొత్తం ఒక విచిత్రమైన సైలెన్స్ లోకి వెళ్లిపోతుంది. కోట్లాది మంది విద్యార్థుల జీవితాన్ని మార్చే గావోకో పరీక్ష కోసం విద్యార్థులు సిద్దమయ్యే సమయం అది. గావోకో అనేది చైనాలో జరిగే జాతీయ స్థాయి యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష. ఇండియాలో ఐఐటి కోసం జేఈఈ ఎలా ఉంటుందో, మెడికల్ సీట్ల కోసం నీట్ ఎలా ఉంటుందో, చైనాలో దాదాపు అన్ని ప్రముఖ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందాలంటే గావోకోలో మంచి ర్యాంకు తప్పనిసరి. ఈ ఒక్క పరీక్షే అక్కడి విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఎవరు టాప్ యూనివర్సిటీలో చేరాలి, ఎవరికి మంచి ఉద్యోగ అవకాశాలు రావాలి, ఎవరి జీవితం ఏ దశలో వెళ్తుందన్నది ఈ పరీక్షలో సాధించే మార్కులపైన ఆధారపడి ఉంటుంది. అందుకే చైనాలో గావోకోను జీవితాన్ని మార్చే పరీక్షగా చూస్తారు. ఒక్క 2025లోనే దాదాపు 1,30,00,000 మందికి పైగా విద్యార్థులు గావోకో రాశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పరీక్షలో ఒకటి. విద్యార్థులను చైనీస్ భాష, మ్యాథ్స్, విదేశీ భాషలు, ఇతర సబ్జెక్టులపై పరీక్షిస్తారు. ముఖ్యంగా మ్యాథ్స్ ఎగ్జామ్ చాలా టఫ్ గా ఉంటుంది. ఈ పరీక్షలో మంచి స్కోర్ సాధించేందుకు విద్యార్థులు చిన్న వయసు నుంచే కోచింగ్ తీసుకుంటారు. కుటుంబాలు తమ సేవింగ్స్ లను పిల్లల చదువుల కోసం ఖర్చు చేస్తాయి. ఎందుకంటే గావోకోలో విజయం అంటే చైనాలో మంచి జీవితం కోసం గోల్డెన్ టికెట్ లాంటిది. అయితే కోటి మందికి పైగా హాజరయ్యే ఈ పరీక్షను నిర్వహించడం ఒక దేశానికి ఎంతటి సవాలో ఊహించుకోవచ్చు. ఇండియాలో రాసే నీట్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ మంది ఈ పరీక్షకు అటెండ్ అవుతారు. అయినా కూడా ఒక్కటంటే ఒక్క వివాదం కూడా ఉండదు. ప్రశ్న పత్రాలు ముద్రించిన తర్వాత అసలు ఆపరేషన్ మొదలవుతుంది. వాటిని సాధారణ వాహనాల్లో తరలించరు. సాయుధ పోలీసులు ఎస్కార్ట్ మధ్య తరలిస్తారు. ప్రతి బాక్స్ కు జీపీఎస్ ట్రాకింగ్ ఉంటుంది. వాహనం ఎక్కడ ఆగింది, ఎక్కడ తిరిగింది, ప్రతి క్షణం మానిటరింగ్ జరుగుతుంది. ప్రశ్న పత్రాలు నిల్వ చేసే గదులకు హై సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ ఒక్క వ్యక్తి చేతిలో వ్యవస్థ ఉండదు. ఇక పరీక్ష రోజు వచ్చేసరికి చైనా మొత్తం ఒక భారీ సెక్యూరిటీ నెట్వర్క్ లా మారిపోతుంది. పరీక్ష కేంద్రాల చుట్టూ భారీ పోలీస్ బందోబస్తు ఉంటుంది. లోపలికి వెళ్లే ప్రతి విద్యార్థిని మెటల్ డిటెక్టర్లతో చెక్ చేస్తారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, చిన్న ఇయర్ పీసులు, ఏ ఎలక్ట్రిక్ పరికరం దాచినా బయటపడేలా ప్రత్యేక సెక్యూరిటీ గేట్లు ఉంటాయి. అక్కడ మోసం చేయాలని ఆలోచించడమే పెద్ద ప్రమాదంగా మారుతుంది. ఇంతటితో ఆగదు. ప్రతి విద్యార్థి ముఖాన్ని ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీతో చెక్ చేస్తారు. వేలి ముద్రలు, కంటి గుర్తింపు లాంటి పద్ధతులుంటాయి. పరీక్ష కేంద్రాల చుట్టూ రేడియో సిగ్నల్స్, జామర్లు ఆన్ చేస్తారు. అంటే బయట ప్రపంచంతో ఎలాంటి వైర్లెస్ కమ్యూనికేషన్ ఉండదు. ఇటు చైనాలో పరీక్ష హాల్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా నిఘా కాస్తుంది. ఏఐ ఆధారిత కెమెరాలు ప్రతి విద్యార్థి కదలికను గమనిస్తాయి. ఎవరైనా పదే పదే పక్కకు చూస్తున్నారా, ఎవరికైనా అనుమానాస్పద కదలికలున్నాయా, ఎవరైనా స్లోగా మాట్లాడుతున్నారా, ఇలా అన్నిటినీ సిస్టమ్ వెంటనే గుర్తిస్తుంది. ఇక పరీక్ష కేంద్రాల చుట్టూ డ్రోన్లు కూడా గస్తీ కాస్తాయి. ప్రత్యేక పోలీస్ దళాలు అక్కడ మోహరిస్తాయి. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే స్పందించేలా సిద్ధంగా ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో పరీక్షల సమయంలో విమానాలు మార్గాలే మార్చేస్తారు. ఇంగ్లీష్ లిజనింగ్ పరీక్షల సమయంలో విమానాలు టేకాఫ్ కాకుండా ఆదేశాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. పరీక్ష కేంద్రాల దగ్గర హారన్ కొట్టడం నిషేధం. నిర్మాణ పనులు ఆపేస్తారు. భారీ శబ్దం చేసే కార్యక్రమాలన్నీ నిలిపివేస్తారు. పరీక్ష జరుగుతున్న కొన్ని గంటల పాటు మొత్తం ప్రాంతం పిన్ డ్రాప్ సైలెన్స్ పాటిస్తుంది. ఇటు చైనాలో పరీక్షలో మోసం చేయడం అతిపెద్ద నేరం. అక్కడ చీటింగ్ చేస్తే 3 ఏళ్ల నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. భారీ జరిమానాలు ఉంటాయి. జీవితాంతం కొన్ని పరీక్షల నుంచి నిషేధం విధించొచ్చు. మోసానికి సహకరించని అధికారులు కూడా తప్పించుకోలేరు. అందుకే అక్కడ ప్రశ్నపత్రం లీక్ చేయాలని ఆలోచించడమే చాలా మందికి భయంగా ఉంటుంది. మరోవైపు భారత్ లో వరుసగా ఎగ్జామ్ లీక్ వివాదాలు విద్యార్థుల జీవితాలను కుదిపేస్తున్న వేళ ప్రపంచం చైనా వైపు చూస్తుంది.
ఇలా ఒక ప్రశ్న పత్రాన్ని కాపాడేందుకు మొత్తం దేశాన్నే కదిలించే వ్యవస్థ ఇండియాలోనూ రావాలని విద్యార్థులు కోరుకుంటున్నారు.